అన్ని ఐటీడీఏల పరిధిలో వచ్చాం. ప్రధానంగా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. లోకేష్ గారిని కలవడం, సార్ని కలవడం, మా సమస్యకు పరిష్కారం లభించినట్టు అంత తృప్తిగా మేము ఇక్కడ నుండి వెళ్తా ఉన్నాం. మా ప్రధాన సమస్య ఏంటంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాజ్యం వెళ్తున్న ప్రస్తుతంలో మెగా డిఎస్సి ప్రభుత్వం మెగా డిఎస్సిని రిలీజ్ చేసింది. చాలా సంతోషం. ఈరోజు వేలాది మంది 16,000 మంది నిరుద్యోగుల మేలు జరగబోతోంది. ఇది చాలా సంతోషం. అలాగే మాకు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు, గిరిజనులకు ఒక సమస్య ఉందండి. గతంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో జీవో నెంబర్ 3 అనేది ఉండేది. ఆ జీవో నెంబర్ 3కు సుప్రీంకోర్టును రద్దు చేసింది. కానీ గత ప్రభుత్వం దాని మీద ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు, మాకు అన్యాయం చేసింది. కాబట్టి ఈరోజు గతంలో ఎన్టీ రామారావు గారు ఈ జీవోను తీసుకొచ్చారు, అంటే 275 జీవోను తీసుకొచ్చారు. దాని తదనంతరం దాన్ని సుప్రీం సమస్య వచ్చినప్పుడు, ట్రిబ్యునల్ సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి మాకు చాలా న్యాయం చేశారు. దానివల్ల వేలాది మంది మేలు పొందడం జరిగింది. ప్రస్తుతం దాన్ని అరకువేలి సభలో ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు సార్, సీఎం సార్ ప్రకటించడం జరిగింది. జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తాను, దాని స్థానంలో చట్టం చేస్తాను అని మాకు హామీ ఇచ్చారు. ఈరోజు అందులో భాగంగా మేము లోకేష్ సార్ని కలవడం జరిగింది, విద్యాశాఖ మంత్రి గారిని. అలాగే మేము మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వాళ్ళని కూడా కలిసి విన్నవించడం జరిగింది. ఖచ్చితంగా షెడ్యూల్ ప్రాంతంలో మాకు ప్రత్యేక ఉద్యోగ నియామకాల చట్టం చేయడం ద్వారా జీవో నెంబర్ 3 యొక్క ఫలితాలు మాకు యథావిధిగా కొనసాగుతుంది. ఆ విషయం అంతా నాకు అవగాహన ఉంది. నేను ఖచ్చితంగా మీకు చేస్తాను, మా ప్రభుత్వం హామీ ఇచ్చింది, చేస్తామని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా వెళ్తా ఉన్నామండి. అది థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే మీ సమస్యలు ఆయన సానుకూలంగా వినడం కానీ ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పడం, ఆ భరోసా అయితే మీకు దొరికిందా సార్? దొరికింది సార్, ఖచ్చితంగాను. అంటే మేము వెళ్ళిన వెంటనే మాకు రిసీవ్స్కి ఏ సమస్య కూడా వచ్చారని చెప్పి సార్ మా ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగం మా ఆదివాసీ ప్రాంతంలో మా ఆదివాసులకే నియమించాలి అని చెప్పి ఈఆర్డీఎస్సీ కూడా మాకు నిర్ణయిస్తూ మాకు చేయాలని చెప్పి ఖచ్చితంగా జీవో నెంబర్ 2 వల్ల నాకు నమ్మకం ఉంది. అన్ని స్థానంలో ఏజెన్సీ ప్రాంతంలో నియమాల చట్టం తీసుకొచ్చి దాన్ని న్యాయం చేస్తామని భరోసా కల్పించడం చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్తారు సార్? అంటే గతంలో ఒక మన సమస్య గురించి అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. కనీసం సీఎం గారిని కలుద్దామన్నా కూడా ఆ పరిధి అంతా కూడా చాలా రిస్ట్రిక్టెడ్ జోన్లా ఉండేది. ఈ రోజున ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి, సీఎం గారు అబ్బాయి, ఆయన ప్రజల్లో యువగలం పాదయాత్రప్పుడే చెప్పారు, నేను ఖచ్చితంగా మీతో ఉంటాను, మీకు ఖచ్చితంగా మీ ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందు మీకు పరిష్కరిస్తానన్న ఆ ధోరణి కనిపించిందా సార్? ఆ భరోసా కనిపించిందండి. మాకు నారా లోకేష్ గారు యువ నాయకుల వల్ల మా ఆదివాసీలకి పక్క న్యాయం జరుగుతుందనేది ఒక భరోసా మాకు ఈరోజు కలిగిందండి. ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా మాకు వివిధ సభల్లో కూడా మాకు భరోసా ఇచ్చారండి. ఆయన పోలవరం వచ్చినప్పుడు కూడా మా జేఏసీ నాయకులతో కూడా వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. తర్వాత మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మన సీఎం గారు అడుగు వచ్చినప్పుడు, అలాగే కురపాము సభల్లో కూడా మాకు జీవో నెంబర్ 3 స్థాయిలో దాంట్లో మనకు ఆల్టర్నేటివ్గా ఒక చట్టాన్ని తీసుకొస్తామనేది భరోసా కలిగి జరిగింది. ఈరోజు కూడా మన లోకేష్ సార్ గారు మాకు చాలా చక్కటి భరోసా ఇచ్చారు. వారికి మేము ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము, రుణపడి ఉంటామండి.